విద్యాశాఖ మంత్రిని నేనే. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కేబినెట్లో బర్త్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన నియోజకవర్గంలోని ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు వివరించినట్టుగా సమాచారం. శుక్రవారం అర్ధరాత్రి మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ముఖ్య నాయకులు, సహచరులతో రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. తనకు మంత్రి పదవి కన్ఫర్మ్ అయిందని, విద్యాశాఖ రాబోతుందని చెప్పినట్టుగా మునుగోడులో మాట్లాడుకుంటున్నారు. ఇక అధిష్టానం నుంచి కూడా హామీ ఇచ్చిందని, ఢిల్లీ వెళ్తున్నానని, మంత్రిగానే తిరిగి వస్తానని చెప్పినట్టుగా సమాచారం. మంత్రి అయ్యాక చేయాల్సిన పనులపై చర్చించినట్టు తెలుస్తుంది. అయితే తాను హోంమంత్రి అవుతానని గతంలో చెప్పుకున్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు విద్యాశాఖ వస్తుందని చెప్పుకోవడంపై నియోజకవర్గంలో అంతా చర్చించుకుంటున్నారు. ఇక మరోవైపు నియోజకవర్గానికి కాంగ్రెస్ లీడర్లపై రాజగోపాల్ రెడ్డి కస్సుబుస్సులాడినట్లు తెలుస్తుంది. తనకు వ్యతిరేకంగా వార్తలు వచ్చినా ఎవరు కూడా ఖండించడం కూడా లేదని గరం అయినట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డిని అందరూ స్వార్థం కోసం, డబ్బుల కోసమే చూస్తారని, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పైసలు ఇస్తాడు, ఎప్పుడు బయటపడదాం అనే ఆలోచన అందరు ఉన్నారని అన్నారు. ఇక మీకోసమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాను. నా రాజీనామాతో మునుగోడు పేరు చరిత్రలో నిలిచిపోయింది. అయినా నాకు ఎవరు మద్దతుగా నిలవలేదు. ఓడించారు. నా డబ్బులు ఖర్చు పెట్టించి నన్ను రోడ్డు మీద నిలబెట్టించారని ఆవేదన వ్యక్తం చేసినట్టుగా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. డబ్బులు తీసుకొని మరి తనను ఓడగొట్టి చరిత్రహీనులుగా మిగిలిపోతారని కేడర్పై రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు ఇబ్బంది పెట్టాలనుకున్నాడు, అందుకే 7 మండలాలు కలుపుకున్నాడు. విచారణ కమిషన్కు 8 పేజీల లేఖ రాశా. కేసీఆర్పై నింద వేద్దామనే ఆరోపణలు, ప్రభుత్వం మధ్య లంచాలు నడుస్తాయి. తెలంగాణ భవన్లో జగదీష్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో విద్యుత్ విషయంలో ఇరుకున పెట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. 7 మండలాలను ఆంధ్రాకు తీసుకొని సీలేరు పవర్ ప్రాజెక్టును ఏపీలో కలుపుకున్నారని చెప్పారు. తెలంగాణ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, తన పిఏ ద్వారా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ఆఫీస్కు 8 పేజీల లెటర్ పంపించానని తెలిపారు. లేఖలో కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడంపై అభ్యంతరం చెప్పినట్టు తెలిపారు. ఇక ఛత్తీస్గఢ్ నుండి 3.90 పైసలకు విద్యుత్ కొనుగోలు చేశామని, ఆ సమయంలో ప్రభుత్వం రంగ సంస్థల నుండి విద్యుత్ రూపాయలు 17 కొంటున్న పరిస్థితి ఉందని అన్నారు. ఇక పీజీసీఎల్లో వాటా ఉండాలంటే ఏదో ఒక సంస్థతో విద్యుత్ ఒప్పందం ఉండాలని చెప్పారు. తెలంగాణ తీసుకున్నప్పుడే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ₹4.90 విద్యుత్ తీసుకున్నాయని, కేసీఆర్పై నింద వేద్దామనే ఉద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో 17 ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయన్నారు. భద్రాద్రి 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, యాదాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అని తేడా లేకుండా పోయిందని తెలిపారు. ఇక అన్ని అనుకూలంగా ఉన్న తర్వాతనే దామరచెర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. బొగ్గు కేటాయింపు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని, ప్రతి పవర్ ప్లాంట్ 10% విదేశీ బొగ్గును వాడాలని కేంద్రం రూల్ పెట్టిందని చెప్పారు. సింగరేణి బొగ్గు ఉండటం వలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాము ఒప్పుకోలేదని వివరించారు. కొత్తగూడెం థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి తక్కువ రేటుకి ఇస్తే ఏపీ ప్రభుత్వం ఎక్కువ రేటుకి ఇచ్చిందని చెప్పారు. ఇక విద్యుత్ విచారణ కమిషన్ ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలులో 6,000 కోట్ల నష్టం జరిగిందని తప్పుడు ప్రచారం చేశారని, ఛత్తీస్గఢ్ నుండి కేసీఆర్కు ఒక్కరే ఒప్పందం రాసుకోలేదని అన్నారు. కేసీఆర్, రమణ్ సింగ్ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రులుగా విద్యుత్ కొనుగోలులో ఒప్పందం జరిగిందని చెప్పారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో విద్యుత్ విచారణ కమిషన్కు లేఖ రాశానని అన్నారు.